వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి విఐపి ప్రిడిక్షన్ వచ్చేసి మనం ఫ్రీగా అయితే బెట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది మీకు వీడియోలో చెప్తాను. ముందు వచ్చేసి ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఆ తర్వాత వచ్చేసి చాలామంది విఐపి తీసుకోవాలనుకుంటే పెయిడ్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. అంటే అమౌంట్ అయితే పే చేయాలన్నమాట. నెలకు వచ్చేసి 5,000, 6,000, 15,000 వరకు అయితే ఉంటుందన్నమాట. సో అలా కాకుండా మనం ఫ్రీగా అయితే ఫుట్బాల్ బెట్స్ అయితే ఫ్రీగా అయితే తీసుకోవచ్చు. ఆ తర్వాత అది కూడా ఏంటంటే 190% విన్నింగ్ ఛాయిస్ అయితే ఉంటుంది. నేను ఎందుకంటే మేము లైవ్ ప్రూఫ్తో సహా చెప్తాను అనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ కొన్ని బెట్స్ దీని మీద ట్రయల్ చేశాను అనమాట. సో 100%గా వర్కింగ్ అయితే అయ్యింది. సో అందుకే మీకైతే ఈ వీడియో చూపిస్తాను అనమాట. ముందుకు వచ్చి ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఆ తర్వాత వచ్చేసి మీరు ఆన్లైన్లో ఎక్కడాలో తెలియకపోతే మన దగ్గర చాలా మంచి బెట్స్ అయితే ఉంటాయి, మీరు వచ్చి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ముందుకు వచ్చేసి టాపిక్కి వెళ్ళిపోదాం. నేనైతే నిన్న వేసిన బెట్స్ అయితే మీకు ఈ వీడియోలో లైవ్ అయితే చూపిస్తాను అనమాట. చూడండి. అండ్ తర్వాత వచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏదైనా డౌట్ కామెంట్ చేయండి. అండ్ ముందుకు వచ్చేసి నేనైతే నిన్న వేసిన బెట్స్ అయితే మీకు లైవ్లో అయితే చూపిస్తాను అనమాట. సో నేనైతే నిన్న ఒక దాంట్లో వచ్చేసి టోటల్గా నేనైతే నిన్న ఒక 10 బెట్స్ అయితే తీసుకున్నాను అనమాట. 10 బెట్స్లో 10 అయితే తీసుకున్నా. 10లో వచ్చేసి మనకి ఓన్లీ 2 మాత్రమే ఫెయిల్ అయినాయి అనమాట, మిగతావన్నీ పాస్ అయినాయి. సో ఇది క్రికెట్ అనమాట. చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఫుట్బాల్ అనమాట. సో ఇదైతే నేను దాంట్లోనే చూశాను. బట్ నేనేమంటే ఈ మ్యాచ్ 100% విన్ అయితే అవుతానని చెప్పి 2 క్యాల్కులేట్ అయితే 2 అయితే అక్యుమిలేట్లు అయితే చేశాను అనమాట. సో విన్నింగ్ అయితే అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసి ఇది చూడొచ్చు. అది సింగిల్గా వేసాను అనమాట. ఇదే సింగిల్గా వేసాను. ఏమైనా వేసాను అంటే ఓవర్ 2.5 వేసిన 4 కొట్టింది. సో నెక్స్ట్ వచ్చేసి చూస్తే మనకి 1, 2, 3, 4 అయితే విన్నింగ్ అయిపోయింది అనమాట. సో ఇవన్నీ దాంట్లో చూసి వేసాను అనమాట. సో ఇదైతే విన్నింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో 2 లాస్ అయినా కదా, ఇది ఒకటి. ఆ తర్వాత ఇది విన్ అయింది అనమాట. సో ఏమైంది, ఫస్ట్ హాఫ్ డ్రా పడుతుంది, తర్వాత టీమ్ 1 విన్ అవుతుందని వేసాను. ఓకే, విన్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే లాస్ అయిపోయింది. సో ఏమైనా వేసా అంటే 1.5 ఓవర్ అని వేసిన, కానీ టీమ్ 1 అయితే విన్ అయింది. ఓకే, ఇది విన్ కూడా, ఇది కూడా చూపించింది మీకు, అది కూడా చూపిస్తాను అనమాట. సో తర్వాత వచ్చేసి ఇది ఏమంటే ఓవర్ 2.5 అంటే 3 కొట్టింది అనమాట. ఓకే, సారీ ఇది టోటల్గా 2 కొట్టింది, అది రీఫండ్ అయింది అనమాట. చూడొచ్చు మనకి ఇక్కడ 1 కొట్టింది అనమాట. 2 కొట్టింది. తర్వాత మనకి లాస్ట్లో మనకి ఎక్స్ట్రా టైంలో వచ్చేసి మనకి 1 గోల్ కొట్టింది కాబట్టి అది దీంట్లోకి అయితే కాదు కాబట్టి మనకి రీఫండ్ అయితే అయింది. సో 2 అంటే 1 వచ్చింది. సో ఇదైతే లాస్ అయిపోయింది. సో నేనైతే ఇవి 10 బెట్లు అయితే దీంట్లో చూసేసాను. 10లో మనకి 8 అయితే పాస్ అయినాయి, ఓన్లీ 2 మాత్రమే లాస్ అయినాయి అనమాట. సో ముందుకు వచ్చేసి అప్లికేషన్ నేమ్ అయితే చెప్తా చూడండి. మనకు వచ్చేసి 1 మిలియన్ ప్రిడిక్షన్ అని మనం గూగుల్లోకి వెళ్ళి క్రోమ్లోకి వెళ్ళేసి కొట్టేస్తే వస్తుంది అనమాట. సో చాలా మంచి అప్లికేషన్ అనమాట. నేనైతే యూజ్ చేస్తున్నాను. అది అప్లికేషన్ కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే గూగుల్లో తెచ్చి క్రోమ్లోకి వెళ్ళి చూపిస్తాను అనమాట. చూడవచ్చు 1millionprediction.com అనమాట. సో దీంట్లో వచ్చేసి ప్రతిదీ ఉంటుంది. అండ్ మ్యాచ్ విన్, తర్వాత హిట్ ఫిట్, తర్వాత వచ్చేసి గోల్స్, రెడ్ కార్డ్స్, అండ్ తర్వాత వచ్చేసి ప్రతిదీ అయితే ఉంటుందన్నమాట. సో మనము మీకు ఒక్కటి కాదు, ఇక్కడ చాలా అయితే ఆప్షన్స్ అయితే ఉంటాయి, మల్టిపుల్ ఆప్షన్స్. సో దీంట్లో వచ్చేసి మనం నిన్న ఏం జరిగినాయి, నిన్న ఏ విన్ అయినాయి కూడా చూపిస్తాం అనమాట. డే టు డే ప్రకారం మనకైతే ఒక పర్టికులర్గా వాళ్ళు అయితే పోస్ట్ చేస్తారన్నమాట. చూడొచ్చు. ఈరోజు నిన్న ఫ్రైడే, రేపటి కూడా ఆల్రెడీ రెడీ ఉంటుంది అన్నమాట. సో ఈరోజు వచ్చేసి ఈరోజు డేట్ వచ్చేసి 8 కాబట్టి నేనైతే ఈరోజు తీసుకున్నా. ఆ తర్వాత లీగ్స్ వచ్చేసి ఏ లీగ్స్ ఉంటాయంటే ఇక్కడ చూడొచ్చు. మనకి ఇంగ్లాండ్ ప్రీమియర్ లీగ్, ఇటలీ సిఏ, స్విన్ లీగా, అండ్ గ్రామ్నీ, అండ్ ఫ్రాన్స్, తర్వాత నెదర్లాండ్, ఇలా పోర్చుగల్, తర్వాత వచ్చేసి అర్జెంటీనా, బ్రెజిల్, మెక్సికో, యూఎస్ఏ, తర్వాత ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్రిడిక్షన్స్, తర్వాత ఇలా రకరకాలుగా అయితే ఉంటాయి. సో దీనికి నడిపేది మాత్రం వీళ్ళ 4 అనమాట. సో వీళ్ళు మనకి విఐపి ప్రిడిక్షన్ కావాలంటే దీన్ని క్లిక్ చేస్తే కూడా మనకి నెలకు వచ్చేసి మనకి 1,500 అయితే మనం కట్టవచ్చు అనమాట. అలా కట్టకుండా అవసరం లేదు, మనకైతే 2 ఫ్రీగా అయితే ఇచ్చారనమాట. సో దీంట్లో చూడండి, ఒకసారి చెక్ చేద్దాం. ఈరోజు వచ్చేసి ఏమంటే ఓన్లీ 1x2 అంటే ఏ మ్యాచ్ విన్ అవుతుంది అనేది ఉందన్నమాట. సో చూద్దాం. ముందుకు వచ్చేసి ఇక్కడ చూద్దాం. ముందు కిందికి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు ఫ్యాన్స్ కపుల్, ది ఫ్యాన్స్ అని ఉంది కదా. దీంట్లో వచ్చేసి మనకి మొనాకో ఉంది. మొనాకో వచ్చేసి చూడొచ్చు మనకి టీమ్ 2 విన్ అవుతుందని ఇచ్చాడు. ఇక్కడ చూడొచ్చు ఎల్లో కలర్ ఉంది కాబట్టి అది విన్నింగ్ అనమాట. సో ఎల్లో కలర్ ఉండేటివన్నీ విన్నింగ్ అవుతావని లెక్క అనమాట. సో ఇది వచ్చేసి మనకి టీమ్ 2 విన్ అవుతుందని ఇచ్చాడు. తర్వాత వచ్చేసి నెదర్లాండ్ ఇది చూస్తే టీమ్ 2 ఇది టీమ్ 2 ఇచ్చాడు. తర్వాత వచ్చేసి పోర్చుగల్ చూసుకుంటే మనకి టీమ్ 1 విన్ అవుతాడు. తర్వాత వచ్చేసి వెంజులా చూసుకుంటే మనకి టీమ్ 2 విన్ అవుతుందని ఇచ్చాడు. తర్వాత వచ్చేసి ఇక్కడ
టర్కీ కప్ ఉంది కదా, ఇక్కడ చూడొచ్చు మనకి ఏది చూసుకుంటే మనకి టీమ్ 2 విన్నింగ్ అని ఇచ్చాడు. తర్వాత వచ్చేసి టీమ్ 1 అని ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చేసి బెల్జియం వచ్చి చూసుకుంటే బెల్జియం కప్ వచ్చి చూసుకుంటే మనకి టీమ్ 2 విన్ అవుతుందని ఇచ్చాడు అనమాట. సో ఇలా మనకి ఇదే అని కాదు, మనకి రకరకాలుగా అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ విన్నింగ్ మ్యాచ్ విన్, తర్వాత గోల్స్, తర్వాత ఓవర్స్, అండర్స్, హిట్ ఫిట్ ఇలా రకరకాలుగా అయితే ఉంటుంది అనమాట. సో నేనైతే దాంట్లో సెలెక్ట్ చేసుకొని అయితే వేసాను అనమాట. సో మీకు అప్పుడైతే చూపించాను కదా. ఇప్పుడు కూడా చూడండి, ఇక్కడ మనకి గోల్స్ వచ్చేసి కదా, ఓన్లీ థర్స్డే కోసం 2 అంటే మ్యాక్సిమం 3 గోల్ కొట్టే మాత్రమే ఇచ్చాను అనమాట. చూడొచ్చు మనకి మంచిగా చూడొచ్చు మనకి ఇక్కడ ఫ్యాన్స్ కపుల్ది ఫ్యాన్స్ ఉందిగా. సో మొనాకో వచ్చేసి టోటల్గా 2.5 అంటే 3 గోల్ కొడుతుందని ఇచ్చాడు అనమాట. 1.4 లాగా ఓట్స్ ఉన్నాయి అనమాట. తర్వాత చూస్తే నెదర్లాండ్ చూసుకుంటే కేఎన్బి బేకర్ అని కదా, సారీ బేకర్. ఇక్కడ చూసుకుంటే ఇది కూడా సేమ్ మనకి 2.5 1.7 ఓట్స్ అవుతుంది. తర్వాత వచ్చేసి పోర్చుగల్ చూసుకుంటే మనకి సేమ్ 2.5 ఉంది, బోత్ ఉంది అనమాట. 1.8 ఉంది, 2.5 అంటే మీరు 2.5 ఇస్తే 2.5 వేయాల్సిన అవసరం లేదు, 2.5 ఇస్తే 2.5 వేయాల్సిన అవసరం లేదు. మనం ఓవర్ తక్కువనే తీసుకోవచ్చు. మనకు 1.2 ఉన్నప్పుడు ఓవర్ ఉంది అనుకోండి, ఇక్కడ 2.5 ఓవర్ ఉన్నప్పుడు 2 ఓవర్ తీసుకుందాం. ఆ తర్వాత వచ్చేసి ఇంకా మనకి కొద్దిగా భయం ఉందనుకోండి, 1.5 ఓవర్ అని ఉంటుంది కదా, అది కూడా తీసుకుందాం. అట్లా రకరకాలుగా అయితే తీసుకోవచ్చు. వీడు చూపించిన దానికంటే కొన్ని మనం కొంత తగ్గించుకుంటే కూడా 100% విన్నింగ్ అయితే ఉంటుంది అన్నమాట. సో ఇదొకటి. తర్వాత చూడొచ్చు ఇంకా వెంజలో వచ్చేసి చూసుకుంటే మనకి ఇక్కడ 2.5 1.6 ఓట్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ టర్కీ కప్ చూసుకుంటే మనకి సేమ్ 1.6 ఉంది. తర్వాత చూస్తే కింద 1.7 ఉంది. ఇలా రకరకాలుగా అయితే మనకి బోలెడైన ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకైతే ఇవన్నీ చూసుకోవచ్చు. తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ హైట్ ఐ ఉంది కదా, ఇట్ టు ఫైట్ ఉంది. ఇది ఇట్ టు ఫైట్ కూడా చూసుకోవచ్చు. ఇట్ టు ఫైట్ కూడా మనకి పత్తిది అయితే రెగ్యులర్ జెన్యున్గానే ఉన్నాయన్నమాట. ఇవైతే జెన్యున్గానే ఇచ్చినాడు. చూడొచ్చు మనకి ఇట్ టు ఫిట్ చూసుకుంటే మనకి చూడండి ఇక్కడ చూడొచ్చు మనకి. తర్వాత వచ్చేసి ఫస్ట్ హాఫ్లో టీమ్ 2 కొలుస్తుంది, సెకండ్ హాఫ్లో టీమ్ 2 విన్ అవుతుందని ఇచ్చాడు అనమాట. తర్వాత చూసుకుంటే మనకి కింద చూసుకుంటే ఫస్ట్ హాఫ్ డ్రా పడుతుంది, టీమ్ 2 విన్ అవుతుందని ఇచ్చాడు. అంటే ఓట్స్ చూసుకుంటే మనకి 6.5 ఉంది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మనకి పోర్చుగల్ ఉంది కదా. ఫస్ట్ హాఫ్లో టీమ్ 1 విన్ అవుతుంది, సెకండ్ హాఫ్లో టీమ్ 1 విన్ అవుతుంది. తర్వాత వెంజలో చూసుకుంటే మనకి ఫస్ట్ హాఫ్ డ్రా పడుతుంది, తర్వాత సెకండ్ హాఫ్ విన్ అవుతుంది. ఓకే. తర్వాత టర్కీ కప్ చూసుకుంటే మనకి సేమ్ ఫస్ట్ హాఫ్లో టీమ్ 2, సెకండ్ హాఫ్లో టీమ్ 2. నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే మనకి ఫస్ట్ హాఫ్లో 1, సెకండ్ హాఫ్లో 1. ఇక్కడ చూడొచ్చు 1-1 ఫిక్స్ అయిపోయింది, అంటే 1 సైడ్ అనమాట. తర్వాత చూసుకుంటే ఇక్కడ బెల్జియం కప్ చూసుకుంటే మనకి ఫస్ట్ హాఫ్లో టీమ్ 2 కొడుతుంది, సెకండ్ హాఫ్లో టీమ్ 2 కొడుతుంది. తర్వాత చూస్తే ఇక్కడ ఇదైతే మొత్తం టోటల్గా జర్నీ. ఫస్ట్ హాఫ్ డ్రా పడుతుంది, సెకండ్ హాఫ్ డ్రా పడుతుంది. 5.0 ఉంది. ఓకే. తర్వాత చూసుకుంటే ఇది ఫిట్. తర్వాత కింద చూసుకుంటే మనకి డ్రా అండ్ టీమ్ 1, తర్వాత వచ్చేసి టీమ్ 2. ఇలా రకరకాల అయితే మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు అది వేసుకోవచ్చు. అండ్ లీగ్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకి BTS ప్లేయర్స్, ఫెసెల్, ACCA, VIP అంటే సపరేట్గా మనం అయితే అమౌంట్ అయితే పే చేయాలి. అమౌంట్ లేకుండా అయితే ఇన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇవన్నీ తీసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చూసుకుంటే టాప్ 10 ఉండే కదా, టాప్ 10 కూడా క్లిక్ చేసుకోవచ్చు. అండ్ ఇలా టాప్ 10 తీసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు మనకి ఇక్కడైతే ఉంది. సో ఇది కాకుండా నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి అది మనకి ప్లేస్టోర్లో అయితే దొరుకుతుంది అన్నమాట. గురు మాస్టర్ చూడొచ్చు మనకి అప్లికేషన్ నేమ్ వచ్చేసి గురు మాస్టర్ బెట్టింగ్ టిప్స్ అనమాట. సో దీంట్లో కూడా వీడైతే మనకి మంచి మంచి టిప్స్ అయితే ఇస్తారనమాట. మీరైతే ఫీ చేసుకోవచ్చు. దీనికైతే మనకి అమౌంట్ అయితే ఏం లేదు, PDM ఫ్రీ అనమాట. సో దీంట్లో కూడా వెళ్ళి చేసుకోవచ్చు అనమాట. అదైతే చాలా బెటర్ అనమాట. అదైతే 190% అయితే గ్యారెంటీ ఉంది. సో దీంట్లో కూడా మనకి దీంట్లో వచ్చేసి 70 వరకు అయితే వస్తుంది అనమాట. 70 వరకు అయితే ఇస్తుంటారు అనమాట. దీంట్లో కూడా ఫ్రీ అనమాట, అమౌంట్ ఏం కాదు. ఒకసారి దీంట్లో కూడా ట్రై చేయండి. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే. ఆ తర్వాత వచ్చేసి క్రికెట్ సంబంధించిన టాస్ అండ్ మ్యాచ్ కావాలనుకుంటే నా టెలిగ్రామ్ కింద లింక్ ఇస్తాను. మీరు ఇక్కడ టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. అండ్ ఫుట్బాల్ కావచ్చు, అన్ని ప్రతిదీ అయితే మన అప్డేట్ అయితే డే టు డే అయితే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం అనమాట, ఇప్పుడే టెలిగ్రామ్ని జాయిన్ అయిపోండి.